రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ కృతజ్ఞుడైన రాజు. కాశీ రాజ్యాన్ని పాలించే బ్రహ్మదత్తుడికి ఒక కుమారుడు ఉండేవాడు. అతడు చిన్నతనం నుంచి బహుక్రూర స్వభావుడు. ఏ కారణం లేకుండానే దారే పోయే వాళ్లను భటుల చేత పట్టించి నానా హింసల పాలు చేసి ఆనందించేవాడు. వృద్ధుల పట్ల పండితుల పట్ల చిన్నమెత్తు గౌరవభావం లేకపోగా అనవసరంగా వాళ్లను అవమానిస్తూ ఉండేవాడు. ఈ కారణాల వల్ల యువరాజన్న గౌరవభావం అతడి పైన ఎవ్వరికీ ఉండేది కాదు. అందరూ అతన్ని అసహ్యించుకునేవారు. అతడు 20 ఏళ్ల వయసువాడై ఉండగా కొందరు స్నేహితులతో కలిసి నదికి స్నానానికి వెళ్ళాడు. అతడికి ఈత రాదు. అందువల్ల గజ ఈతగాళ్లైన కొందరు నౌకర్లను వెంట తీసుకుపోయాడు. యువరాజు అతడి స్నేహితులు నదిలో స్నానం చేస్తూ ఉండగా హఠాత్తుగా ఆకాశాన్ని మేఘాలు కప్పివేసినాయి. ఉరుములు మెరుపులతో జడివాన ప్రారంభం అయ్యింది. అది చూసి యువరాజు పట్టలేని ఆనందంతో చప్పట్లు చరిచి నౌకర్లతో, ఇలాంటి సమయంలో నది మధ్య స్నానం చేయడం చాలా బాగుంటుంది, నన్ను అక్కడికి తీసుకుపోండి అన్నాడు. నౌకర్లు ఈ ఆజ్ఞ వింటూనే నదిలోకి దిగి యువరాజును నది మధ్యకు తీసుకుపోయారు. అతడి స్నేహితులు గట్టు దగ్గర అంతగా లోతులేని నీళ్లలో ఉండిపోయారు. ఉన్న కొద్దికి వాన అధికం కాసాగింది. దానికి తోడు కొద్ది గజాల దూరంలో ఏమున్నది కానరాకుండా అంతటా చీకటి అలుముకున్నది. నౌకర్లకు దుష్టుడైన యువరాజు మీద పగ తీర్చుకునేందుకు ఇది మంచి సమయంగా తోచింది. వాళ్ళు అతని నది మధ్య వదిలి వేగంగా ఒడ్డుకు ఈదుకుపోయారు. యువరాజు ఏమయ్యాడు అని అతడి స్నేహితులు నౌకర్లను అడిగారు. ఆయన మా చేతులు పట్టు వదిలించుకొని ఈదుతూ వెళ్ళాడు, బహుశా వెంటనే రాజభవనానికి వెళ్ళాలన్న కోరిక కలిగి ఉంటుంది అని జవాబు చెప్పారు నౌకర్లు. అందరూ తిరిగి వచ్చాక రాజు తన కొడుకును గురించి నౌకర్లను అడిగాడు. వాళ్ళు అతడి స్నేహితులకు ఇచ్చిన జవాబే ఇచ్చారు. వెంటనే రాజు సైనికులను పిలిచి నదీ ప్రాంతాలన్నీ యువరాజు కోసం వెతకమన్నాడు. వాళ్ళు నడిరేయి వరకు అంతా గాలించి యువరాజు జాడలేదని రాజుకు చెప్పారు. అయితే యువరాజు మరణించలేదు. ప్రవాహ వేగానికి అతడు మునుగుతూ తేలుతూ కొట్టుకుపోతూ ఉండగా అదృష్టవశాత్తు అతడికి నీటి వాలున పడి తేలుతూ వస్తున్న ఒక చెట్టు కొమ్మ దొరికింది. దాని ఆధారంతో అతడు ప్రాణరక్షణ చేసుకున్నాడు. అయితే ఆ కొమ్మ మీద అప్పటికే 3 ప్రాణులున్నవి. అవి ఒక పాము, ఎలుక, చిలుక. యువరాజు అంత తుఫాను హోరులోనూ మధ్య పెద్దగా గొంతెత్తి రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టసాగాడు. ఈ విధంగా కొమ్మతో పాటు యువరాజు నదీ జలంలో కొట్టుకుపోతూ ఉండగా సూర్యాస్తమయ కాలం అయ్యింది. ఆ సమయంలో నది ఒక అరణ్యం గుండా ప్రవహిస్తున్నది. సాధువుగా జన్మించి నది ఒడ్డున ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న బోధిసత్వుడు యువరాజు కేకలు విన్నాడు. ఆయన దృఢకాయుడు, ధైర్యశాలి. వెంటనే అంత తుఫాను మధ్యలో బోధిసత్వుడు నదిలో దిగి ఈదుకుంటూ పోయి కొమ్మను తీరానికి లాక్కువచ్చాడు. తరువాత యువరాజుతో పాటు ఉన్న 3 ప్రాణుల్ని తన కుటీరానికి తీసుకుపోయి చలిమంట వేసి భోజనం తయారు చేశాడు. ఆయన ముందుగా అల్పజీవులైన పాము, ఎలుక, చిలుకలకు ఆహారం పెట్టి తరువాత యువరాజుకు వడ్డించాడు. యువరాజు భోజనం ముగించాక పక్క ఏర్పాటు చేశాడు. ఈ విధంగా వాళ్ళు 2 రోజులు బోధిసత్వుడి అతిథులుగా ఉన్నారు. ఈ లోపల తుఫాను తగ్గిపోయింది. యువరాజుతో పాటు 3 ప్రాణులు తిరిగి స్వస్థత చెందాయి. చిలుక అక్కడ నుంచి తన నివాసానికి బయలుదేరుతూ బోధిసత్వుడితో, అయ్యా, తమరు నా ప్రాణదాతలు. నది పక్కన ఉన్న ఒక చెట్టు తొర్ర నా నివాస స్థానం. తుఫాను తాకిడికి అది నదిలో పడిపోయింది. నేను ఎగరలేకపోయాను. నాకు హిమాలయాల్లో చాలామంది మిత్రులున్నారు. మీకు ఏనాడైనా అవసరం కలిగితే నదికి ఆవలనున్న పర్వతపాదం దగ్గర నిలబడి నన్ను పిలవండి. నా మిత్రుల చేత మీకు పూర్వమైన ధాన్యాలు, ఫలాలు తెప్పించి ఇవ్వగలను అన్నది. నీ వాగ్దానం గుర్తుంచుకుంటాను అన్నాడు బోధిసత్వుడు.
పాము బోధిసత్వుడితో, నేను పూర్వజన్మలో ఒక వర్తకుణ్ణి, కొన్ని కోట్ల బంగారు నాణాలను నది గట్టున ఒక చోట గుప్తపరిచాను. ఆ బంగారం మీద వ్యామోహం వల్ల ఈ జన్మలో ఇలా పామునై పుట్టాను. నా జీవితం ఆ నిధిని కాపాడటంతో గడిచిపోతున్నది. ఆ బంగారాన్ని తమరు ఏదైనా నలుగురికి ప్రయోజనకరంగా ఉపయోగించగలిగితే దాన్ని తమ పరం చేస్తాను అన్నది. ఆ తరువాత ఎలుక కూడా తనను గురించి చెప్పుకున్నది. బోధిసత్వుడు ఆ మూడింటిని భవిష్యత్తులో తిరిగి కలుసుకుంటానన్నాడు. యువరాజు బోధిసత్వుడితో, ఏదో ఒకనాడు నా తండ్రి తర్వాత నేను కాశీరాజ్యానికి రాజునవుతాను. అప్పుడు మీరు నగరానికి రండి, తమను సకల మర్యాదలతో ఆహ్వానించగలను అన్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత బోధిసత్వుడు కాశీకి వెళ్ళాడు. అప్పటికి బ్రహ్మదత్తుడు చనిపోయి యువరాజు సింహాసనానికి వచ్చాడు. బోధిసత్వుడు నగరం చేరి రాజవీధిన నడుస్తూ ఉండగా ఏనుగు అంబారీలో షికారు పోతున్న అతడు బోధిసత్వుణ్ణి చూస్తూనే తన అంగరక్షకులతో, ఆ సాధువును వెంటనే పట్టుకొని స్తంభానికి కట్టి కొరడాలతో గట్టిగా కొట్టండి, ఆ పైన వధ్యస్థానానికి తీసుకుపోయి తల నరకండి. వీడికి ఎంత పొగరంటే అప్పట్లో యువరాజైన నన్ను కాదని నాకంటే ఎక్కువగా ఒక పాముకు, ఎలుకకు, చిలుకకు సేవలు చేశాడు అన్నాడు. ఇలా రాజాజ్ఞ కాగానే అంగరక్షకులు బోధిసత్వుణ్ణి పట్టుకొని కొరడాలతో కొట్టసాగారు. అది చూసిన ప్రజలు బోధిసత్వుణ్ణి, అయ్యా, తమరేనాడైనా ఈ రాజుకు ఉపకారం చేశారా అని అడిగారు. అవును, చేశాను అని బోధిసత్వుడు జరిగిందంతా చెప్పాడు. కాశీరాజ్య ప్రజలు ఈ కొత్త రాజు పాలనలో నానా హింసలకు, అవమానాలకు గురి అవుతున్నారు. ఇంతకాలంగా రాజు పట్ల వాళ్లకున్న మితిమీరిన ద్వేషం బోధిసత్వుణ్ణి అతడి అంగరక్షకులు హింసించడం చూసేసరికి భగ్గుమన్నది. వాళ్ళు చేతికందిన ఆయుధాలు తీసుకొని అంగరక్షకులపై బడి వాళ్లను తరిమివేసి బోధిసత్వుణ్ణి బంధవిముక్తుణ్ణి చేశారు. దుష్టుడైన రాజు ప్రజల ఆగ్రహం చూసి అక్కడ నుంచి పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ ప్రజలు అతన్ని తరిమి ఏనుగుపై నుంచి కిందికి పడదోసి చంపివేశారు. ప్రజల కోరికపై బోధిసత్వుడు వాళ్లకు రాజై ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేశాడు. ఆయన పామును, ఎలుకను, చిలుకను మరిచిపోలేదు. ఒకసారి అరణ్యానికి పోయి అక్కడ పామును, ఎలుకను కలుసుకున్నాడు. అవి తమ నిధి నిక్షేపాలను స్వీకరించవలసిందిగా ఆయన్ను కోరినాయి. బోధిసత్వుడు ఆ కోరికను కాదనలేక ధనంతో పాటు వాటిని కూడా నగరానికి తీసుకువచ్చాడు. చిలుకను కూడా కలుసుకొని దాన్ని కూడా తన వెంట రావలసిందిగా ఆహ్వానించాడు. ఆయన ప్రజల క్షేమం కోసం నిధిని ఖర్చు పెట్టడమే గాక పాము నివసించేందుకు రాజప్రాసాదం పైన ఒక చోట బంగారంతో చిన్న సొరంగం ఏర్పాటు చేశాడు. దానితో పాటు ఎలుక ఉండేందుకు మణిమాణిక్యాలు తాపడం చేసిన ఒక పెద్ద కలుగు, చిలుకకు ఒక బంగారు పంజరం తయారు చేయించాడు. ఈ విధంగా కృతజ్ఞుడు, దుష్టుడు అయిన రాజు పోయి కాశీరాజ్య ప్రజలకు ధర్మస్వరూపుడైన బోధిసత్వుడు రాజుగా దొరకడంతో వాళ్ళు ఎంతో కాలం సుఖంగా జీవించారు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?